సీతాదేవి లంకలో అడుగుపెట్టిన తర్వాత బ్రహ్మదేవుడు దేవేంద్రుడితో, దేవేంద్ర, దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని ఎత్తుకుపోయి లంకలో ఉంచాడు. దీనివల్ల రాక్షసుల వినాశనం జరిగి లోకాలకు మేలు కలుగుతుంది. జానకీదేవి మొదటి నుండి సుఖాలలో పుట్టి పెరిగింది. భర్త దర్శనం కోసం తహతహలాడుతోంది. కాని సముద్రం అవతల ఉన్న లంకలో సీతాదేవి ఉన్నట్లు శ్రీరాముడికి ఎలా తెలుస్తుంది? ఏ విధంగానూ ఆమెను చేరడం ప్రస్తుతం శ్రీరాముడికి అసాధ్యం. ఇప్పుడామె ఏమీ తినడం లేదు. ఇలాంటి స్థితిలో ఆమె ప్రాణాలతో ఉండకపోతే మన కార్యం నెరవేరడం అనుమానమే. అందువల్ల దేవేంద్ర, నువ్వు వెంటనే లంకకు వెళ్ళు. సీతాదేవిని దర్శించి దివ్యమైన పాయసాన్ని ఆమెకు ఇవ్వు అని ఆజ్ఞాపించారు. ఇంద్రుడు నిద్రాదేవితో కలిసి లంకకు చేరుకొని నిద్రాదేవితో, నువ్వు వెళ్ళి రాక్షసులను నిద్రమత్తులోకి ముంచెయ్యి అని పలికాడు. నిద్రాదేవి చాలా సంతోషంతో దేవతల కార్యసిద్ధి కోసం రాక్షసులను నిద్రపోయేలా చేసింది. ఆ తర్వాత దేవేంద్రుడు అశోకవనంలో ఉన్న సీతాదేవి దగ్గరకు వెళ్ళి ఆమెతో, పూజ్యురాలివైన ఓ జానకీదేవి, నేను దేవతల రాజును. శ్రీరాముడి కార్యసిద్ధికి సహాయం చేయగలను. అందుకోసమే నేను నీ దగ్గరకు వచ్చాను. నువ్వు బాధపడవద్దు. నా మాయా ప్రభావంతో రాక్షసులందరూ నిద్రలో మునిగి ఉన్నారు. శ్రీరాముడు తన బలగాలతో సముద్రాన్ని దాటడానికి నేను సహాయం చేస్తాను. నీ భోజనం కోసం నేను స్వయంగా పవిత్రమైన పాయసాన్ని తీసుకుని వచ్చాను. పూజ్యురాలా, ఈ పాయసాన్ని తీసుకుని ఆరగించు. దీని ప్రభావంతో ఆకలి దప్పికలు నిన్ను ఎప్పటికీ బాధించవు అని అన్నారు. దేవతల రాజు ఇలా చెప్పగా సీతాదేవి ఆయనను సందేహిస్తూ, నా ఎదుట ఉన్న నువ్వు దేవేంద్రుడివే అని నిన్ను నేను నమ్మడం ఎలా? నేను ఇంతకుముందు రామలక్ష్మణుల దగ్గర ఉన్నప్పుడు నీ దేవచిహ్నాలను చూశాను. నువ్వు నిజంగా ఆ దేవతల రాజువే అయితే ఆ దివ్య లక్షణాలను చూపించు అని పలికింది. సీతమ్మ మాటల అంతరార్థాన్ని గమనించి దేవేంద్రుడు తన దివ్య చిహ్నాలను చూపించాడు. ఆయన పాదాలు నేలను తాకకుండా నిలబడ్డాడు. దివ్య వస్త్రాలను, వాడిపోని పూలమాలలు ధరించి ఉన్నాడు. అప్పుడు సీతాదేవి ఇతను ఇంద్రుడే అని నమ్మి చాలా ఆనందించి, పూజ్యుడా, శ్రీరాముడి ప్రస్తావన నీ వల్ల నా చెవికి చేరింది. ఇది నా అదృష్టం. మా మామగారైన దశరథ మహారాజు, మా తండ్రిగారైన జనక మహారాజుల్లాగా నిన్ను పూజ్యభావంతో చూస్తున్నాను. దేవేంద్ర, నువ్విచ్చిన ఈ దివ్య పాయసాన్ని నీ ఆదేశానుసారం తింటాను అంటూ ఆ జానకి నిర్మలమైన చిరునవ్వుతో ఆ హవిష్యాన్నాన్ని ఇంద్రుడి నుండి స్వీకరించి దానిని రామలక్ష్మణులకు నివేదన చేసి, మహాబలశాలి అయిన నా భర్త, ఆయన తమ్ముడైన సౌమిత్రి సుఖంగా ఉన్నారని తలస్తాను. వారికి దీనిని భక్తితో సమర్పిస్తున్నాను అని పలికి ఆమె ఆ పాయసాన్ని తిన్నది. ఇలా ఆ దివ్య పాయసాన్ని తిన్న తర్వాత ఆ దేవికి ఆకలి దప్పికల బాధలు తొలగాయి. దేవేంద్రుడు కూడా సంతోషించి సీతాదేవికి వీడుకోలు పలికి నిద్రాదేవితో కలిసి అమరావతికి చేరుకున్నాడు. జింకరూపంలో తిరుగుతున్న రాక్షసుడైన మారీచుడిని చంపి శ్రీరాముడు వెంటనే ఆశ్రమానికి బయలుదేరారు. ఇంతలో ఆయన వెనుక భాగం నుండి అశుభసూచకంగా ఒక నక్క కూత వినబడింది. సీత రాక్షసుల బారిన పడక క్షేమంగానే ఉంటుంది కదా. మారీచుడు బుద్ధిపూర్వకంగా నా కంఠస్వరాన్ని అనుకరించి సీతా లక్ష్మణులకు వినబడేలా ఆర్తనాదం చేసి ఉంటాడు. ఆ బాధతో కూడిన మాటలు వినబడగానే సీత భయపడగా లక్ష్మణుడు వెంటనే నా దగ్గరకు బయలుదేరి ఉంటాడు. రాక్షసులందరూ కలిసి సీతను చంపడం కోసం చేసిన పన్నాగమే ఇది అనుకుంటూ శ్రీరాముడు పలు విధాలుగా సందేహిస్తూ జనస్థానం వైపుగా ముందుకు సాగాడు. దీనంగా ఉన్న ముఖంగల శ్రీరాముడిని చూసి అక్కడి మృగాలు, పక్షులు కూడా దిగులుతో ఆయనను సమీపించి అప్రదక్షిణంగా తిరుగుతూ భయంకరంగా అరవసాగాయి. చాలా భయంకరమైన ఈ అపశకునాలను చూసి రాఘవుడు చాలా కలవరపడుతూ ఇంకా వేగంగా నడవసాగారు. ఇంతలో చిన్నబోయిన ముఖం గల లక్ష్మణుడు ఆయనకు కనబడ్డాడు. రాక్షసులకు నిలయమైన వనంలో సీతను అక్కడ ఒంటరిగా విడిచివచ్చినందుకు లక్ష్మణుడిని మందలిస్తూ, లక్ష్మణుడి ఎడమచేతిని పట్టుకొని బాధను వ్యక్తం చేస్తూ ప్రేమగా గట్టిగా ఇలా కోప్పడ్డాడు. లక్ష్మణా, నువ్వు ఆశ్రమంలో సీతాదేవిని ఒంటరిగా విడిచివచ్చావు. నువ్వు చేసిన ఈ పని గొప్ప తప్పుసుమా. ఆమె క్షేమమే కదా. రాక్షస మూకలు ఆమెను చంపడమో లేక తినడమో చేసి ఉంటాయి. ఎందుకంటే నాకు వరుసగా అన్నీ అపశకునాలే కనిపిస్తున్నాయి. లక్ష్మణ, సీతాదేవి ప్రాణాలతో ఉండడం మనం చూడగలమా? మారీచుడు నన్ను ఆశపెట్టుతూ చాలా దూరం తీసుకుని రాగా చివరికి నేను అతన్ని చంపాను. అతను మరణిస్తూ రాక్షసుడిగా మారాడు. లక్ష్మణ, ప్రస్తుతం నా మనస్సు బాధకు లోనై ఉంది. సీత ఆశ్రమంలో ఉండి ఉండదు. ఆమెను ఏ రాక్షసుడైనా చంపి ఉండవచ్చు, లేక ఎత్తుకుపోయి ఉండవచ్చు. లక్ష్మణ, జానకి ఎక్కడా? ఆమె లేకుండా నేను ఒక్క క్షణమైనా జీవించలేను. దేవతలాంటి ఆ సీత నాకు ప్రాణతుల్యురాలు. ఇప్పుడామె ఎక్కడా? బంగారంలాంటి ఆ జానకి నాకు దూరమైతే ఈ భూమండలంపై అధికారం గాని
చివరికి దేవలోకాధిపత్యంగాని నాకు రుచించవు. నాకు ప్రాణాల కంటే మిన్న అయిన సీత జీవించి ఉంటుందా? సౌమ్య, నా వనవాస జీవితం వృధా కాదు కదా? సీతాదేవి ఎడబాటు వల్ల నేను ప్రాణాలు వదిలేస్తే నువ్వు అయోధ్యకు చేరితే ఆ కైకేయి తన కోరికలు తీరినందుకు సంతోషిస్తుంది కదా? కొడుకు పట్టాభిషిక్తుడైనందుకు, శాశ్వత రాజ్యాధికారం చేజిక్కినందుకు కైక దౌర్భాగ్యురాలవుతుంది కదా? అప్పుడు సాత్వికురాలైన కౌసల్యామాతకు ఆమెను సేవించవలసిన గతి పట్టదు కదా? సీత జీవించి ఉంటేనే నేను మళ్లీ ఆశ్రమంలో కాలుమోపుతాను. లక్ష్మణ, నేను ఆశ్రమానికి చేరినప్పుడు సీత చిరునవ్వు ముఖంతో ఎదురుగా వచ్చి మాట్లాడకపోతే నేను ఇక ఈ లోకంలోనే కనపడను. లక్ష్మణ, అసలు సీత జీవించి ఉందా, లేక నీ అజాగ్రత్త కారణంగా ఆ ఉత్తమురాలు రాక్షసుల బారిన పడిందా ఏమిటి? చెప్పు. దుఃఖం అనే మాటనే ఎరగని సుకుమారి అమాయకురాలైన సీత నిత్యం వనవాస కష్టాలను అనుభవిస్తోంది. దురాత్ముడు, కపటి అయిన ఆ రాక్షసుడు అయ్యో లక్ష్మణ అని నా కంఠస్వరాన్ని పోలిన గొంతుతో బిగ్గరగా కేకవేయడం వల్ల మహావీరుడివైన నీకు కూడా భయం కలిగి ఉంటుంది. సీత చాలా భయపడి నిన్ను నా దగ్గరకు పంపి ఉంటుంది. అందువల్ల నువ్వు నన్ను వెదుకుతూ ఇక్కడికి వచ్చి ఉంటావు. లక్ష్మణ, ఏ విధంగా చూసినా సీతను వనంలో ఒంటరిగా విడిచిరావడం గొప్ప తప్పు. దీనివల్ల మనకు తీరని ముప్పు ఏర్పడవచ్చు. మనపై ప్రతీకారం తీర్చుకోవడానికి రాక్షసులకు చక్కని అవకాశం ఇచ్చినట్టయింది. అయ్యో, ఎంతటి కష్టం వచ్చి పడింది. ఇప్పుడు నేను చేయగలిగింది ఏమిటి? ఇది మన తలరాత అని తలస్తాను అంటూ ఇలా సీతాదేవిని గురించి చింతిస్తూనే శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి వేగంగా జనస్థానానికి చేరుకున్నారు. అక్కడ ఎక్కడా సీత కనబడకపోవడం చేత అతడు తాను ఆమెతో కలిసి విహరించిన ప్రదేశాలను, క్రీడాస్థలాన్ని గాలించాడు. ఫలితం శూన్యమవడంతో అతడు గతస్మృతులను తలచుకుంటూ గగుర్పాటుతో చింతాక్రాంతుడయ్యాడు. లక్ష్మణ, నీ రక్షణలో ఉన్నప్పుడు సీతాదేవికి ఎలాంటి ప్రమాదమూ కలగదనే నమ్మకంతో నేను ఆమెను వనంలో వెడలి వచ్చాను. మరి ఆమెను అక్కడ ఒంటరిగా విడిచిపెట్టి నువ్వు నా దగ్గరకు ఎందుకు వచ్చావు అని అడిగారు. లక్ష్మణుడు ఇంతకు ముందు సీతమ్మ తనను నిందించడంతో చాలా బాధపడి ఉన్నాడు. ఇప్పుడు శ్రీరాముడు మందలిస్తూ పలికిన మాటలకు అతను ఎంతగానో నొచ్చుకుంటూ ఆయనతో, అన్నా, నా అంతట నేనే బుద్ధిపూర్వకంగా వదినను విడిచిరాలేదు. ఆమె తీవ్రమైన మాటలచేత నన్ను ఒత్తిడి చేయడం వల్ల నేను నీ దగ్గరకు వచ్చాను. శ్రీరాముడు ఉత్తమ వంశంలో పుట్టినవాడు, దేవతలను సైతం రక్షించగల సమర్థుడు. అలాంటి మహావీరుడు హా సీత రక్షించు అని దైన్యంతో ఒక అల్పుడిలాగా ఎలా పిలుస్తాడు? హా లక్ష్మణ, రక్షించు నన్ను అని పలికిన స్వరం రాముడిది కాదు. తల్లి, నన్ను తొందరపెట్టవద్దు. యుద్ధరంగంలో శ్రీరాముడిని జయించగల మొగాడెవ్వడూ ఈ 3 లోకాలలోనూ ఇంతవరకు పుట్టలేదు, ఇక మీదట పుట్టబోడు. ఇంద్రాది దేవతలు సైతం శ్రీరాముడిని యుద్ధంలో జయించలేరు అని నేను ఇంతగా ధైర్యం చెప్పినా ఆ సీత భ్రమకులోనైన తన తలంపు నుండి బయటపడక సంతతధారగా కన్నీరు కారుస్తూ అతి దారుణంగా నాతో ఇలా అన్నది. మీ అన్న ప్రాణాలు వదిలేస్తే నన్ను పొందాలనే పాపబుద్ధి నీలో గూడు కట్టుకుని ఉన్నది. ఏ పరిస్థితుల్లోనూ నువ్వు నన్ను పొందడం మాత్రం కల్లా. శ్రీరాముడిని చంపేయమని భరతుడు నీకు సూచించి ఉండవచ్చు. అందువల్లే నువ్వు ఆయనను అనుసరిస్తున్నావు, భక్తితో మాత్రం కాదు. అందువల్లే బాధతో ఆయన ఎంతగా పిలుస్తున్నా నువ్వు ఆయన దగ్గరకు వెళ్లడం లేదు. నువ్వు మాయవేషంలో ఉన్న శత్రువు, అందుకే నువ్వు మమ్ము అనుసరిస్తున్నావు. రాముడిని రూపుమాపే అవకాశం కోసమే నువ్వు ఎదురు చూస్తున్నావు. ఆ కారణం చేతనే ఆయన దగ్గరకు నువ్వు వెళ్లడం లేదు. సీతమ్మ ఇలా అనగానే నాలో కోపం ఆవేశించి చేసేది లేక వెంటనే ఆశ్రమం నుండి బయలుదేరి వచ్చాను. లక్ష్మణుడి మాటలకు శ్రీరాముడు చాలా పరితపించి, ఏది ఏమైనా నువ్వు అక్కడ ఆమెను ఒంటరిగా విడిచిరావడం మాత్రం గొప్ప తప్పు. నేను ఎలాంటి రాక్షస యోధుడినైనా అదుపు చేయగల సమర్థుడినని తెలిసికూడా సీత కోపంతో పలికిన మాటలకు నువ్వు ఆశ్రమం నుండి బయలుదేరి నా ఆజ్ఞని ఉల్లంఘించి చాలా పెద్ద తప్పు చేశావు అంటూ శ్రీరాముడు లక్ష్మణుడిని మందలించారు. ఈ వీడియో ఇంతటితో సమాప్తము. తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.